మీడియా సోదరులకు నమస్కారం. గత 3 రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకే లైన్లోనే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీలో భాగమైనటువంటి హిల్ పాలసీ సంబంధించినటువంటి ఏమో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏవో దారదత్తం అయిపోతున్నాయని ఆగమాగం చేస్తూ అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ ముందు కొన్ని విషయాలు ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా కేటీఆర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అఫీస్పేటకు సంబంధించి అయ్యుండొచ్చు, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా అయ్యుండొచ్చు, అజాంబాద్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా అయ్యుండొచ్చు, అది ఏది తీసుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను మీ యొక్క బినామీలకు ఏ విధంగా దారదత్తం చేసిద్రో గజనీ లెక్క మర్చిపోయినటువంటి కేటీఆర్ గారు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు తెలిసినటువంటి ఇది బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇది హఫీజ్పేటకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్. సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ ని ఆగమాగంలా ఒక ఏమంటారు, ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చి దాంట్లో ఎలాంటి అంటే వ్యక్తిగా లాభం పొందేటువంటి విషయాలను మాత్రమే చేస్తూ ఇవాళ వ్యక్తి ప్రయోజనాల కోసమే పనిచేసినటువంటి కేటీఆర్ కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రిడ్ పాలసీ కింద తన యొక్క బినామీల పేరు త్వరలోనే చెప్తా, ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. వాళ్ళ పేరు పైన కొన్ని 100 ఎకరాలను వాల్యుబుల్ అయినటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి భూములను వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ చేశారు. మరి వాటికి సంబంధించినటువంటి విషయాల పట్ల అవంతా వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు 2023లో జీవో 19/20/21 3 జీవోలను ఆ సందర్భంలో తీసుకురావడం జరిగింది. ఈ జీవోకు సంబంధించిన దాంట్లో ఎలాంటి పాలసీ మేకింగ్ అనేది లేదు, వ్యక్తిగా మాత్రమే ఉపయోగపడేటువంటి అంశాలను మాత్రమే ఉంచారు. అదే ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత తెచ్చినటువంటి దాంట్లో పూర్తిగా ఇండస్ట్రియల్లో సిక్ అయినటువంటి ల్యాండ్లకు సంబంధించి ఫ్రీ పొల్యూషన్ సిటీని చేయడం కోసము పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ విస్తరిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని వాళ్ళ యొక్క ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళను పిలిచి మాట్లాడి వాళ్ళ ద్వారానే జరుగుతున్నటువంటి అంశాన్ని దీంట్లో ఏదో జరిగిపోతుందని ఒక అపోహను క్రియేట్ చేస్తూ పేరుకు చెప్పనీక బాగుంటది అని 5 లక్షల కోట్లు అంటే జనాలు ఏదో ఇంప్రెస్ అవుతారన్న ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ట్విట్టర్ పిట్టకు నేను కొన్ని వాళ్ళ బినామీల పేర్లు చెప్పకనే కొన్ని కంపెనీల పేరు చెప్తా. మరి కేటీఆర్ గారికి ఇప్పుడన్నా అర్థమవుతుందా, గుర్తొస్తుందా, గుర్తురాదా చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా వనస్థలిపురం ఉన్నటువంటి ఎల్బినార్ ఏరియాలో ఉన్నటువంటి సిరీస్ కంపెనీ 100 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇంత పెద్ద భవనాలు 100 ఎకరాల భూమిని ఇంత పెద్ద భవనాలు నిర్మించడం కోసము ఈ ల్యాండ్ కన్వర్జేషన్ ఎవరు చేస్తారు, దీంట్లో ఉన్నటువంటి బినామీలు ఎవరెవరో కేటీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, అట్లాగే ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తన బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తులు అయినటువంటి వాళ్ళ పేరు పైన ఉన్నటువంటి ఆ రోజు రాజేంద్ర నగర్ శంషాబాద్ ఏరియా రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఒక లిక్కర్ ఫ్యాక్టరీ వీవా లిక్కర్ ఫ్యాక్టరీకి సంబంధించి దీన్ని పూర్తిగా అక్కడ ఏం లేకుండా చేసి నిర్వీర్యం చేసి అక్కడ ప్రెస్టేజ్ సిటీ ఇంత పెద్ద విల్లాలు అక్కడ వెలిసాయి. ఇవి ఎవరివో కేటీఆర్ కి యాదొచ్చిందా లేదంటే నేను గుర్తు చేయాలా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి గ్లాస్ ఫ్యాక్టరీ కూడా ఎవరిదో కేటీఆర్ చెప్పాలి. అట్లాగే అదే ఏరియాలో ఉన్నటువంటి మరొకటి అయినటువంటి అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాల్యుబుల్ ల్యాండ్ సంబంధించినటువంటి కొన్ని 100 ఎకరాల భూములను మరి కేటీఆర్ కి పేరు చెప్తే యాదొస్తుంది అనుకుంటున్నాను నేను. విఆర్ బ్రాండ్స్ ఎల్ఎల్పి వీళ్ళ పేరు పైన ఎన్ని ఎకరాలు దారాదత్తం చేసినారో కూడా కేటీఆర్ చెప్పాలని అడుగుతున్నా. వీళ్ళందరూ కూడా నేను చెప్పిన కంపెనీలన్నీ కూడా కేటీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల బినామీలు, వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన అంశాల పట్ల ఇవాళ మీరు 10 సంవత్సరాలు దాచుకొని భూమిని పూర్తిగా ఒక ఆదాయ వనరుగా చూసుకున్నటువంటి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి పాలసీయే బయటికి రాకముందుకి ఇక్కడ అవినీతి జరిగిందని సంబంధం లేని వ్యక్తుల పేర్లు చెప్తూ మీరు పదే అబద్ధాలను ప్రచారం చేస్తే ఆ ప్రచారాలకు బీజేపీ ఒత్తాసు పలుకుతూ నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి
ఇవన్నీ విషయాలను చెప్పడం జరిగింది. గవర్నర్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానంటే మరి ఇదే బీజేపీ వాళ్ళకి కేటీఆర్ 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి బినామీల పేరు ఉన్నటువంటి వాళ్ళవి ఎందుకు తెలవలేదు మరి బీజేపీ వాళ్ళకని అడుగుతున్నాను. వాళ్ళపైన ఎందుకు కంప్లైంట్ చేయలేదని అడుగుతున్నాను. కాబట్టి తెలంగాణ సమాజం మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్పిన విషయాలు జస్ట్ ట్రయల్ మాత్రమే. మిగతా విషయాలన్నీ కూడా త్వరలోనే మీ ముందుంచుతా. కేటీఆర్ చేసినటువంటి పూర్తి అవినీతి చిట్టాను బట్టబయలు చేయబోతున్నాం. అట్లాగే ఎలక్షన్ల ముందు 6,623 ఫైళ్ళని దాదాపుగా ల్యాండ్ యూసేజ్ సర్టిఫికేట్ రిలవెంట్ గా ఉన్నటువంటి వాటిని 25% ఎవరెవరికి ల్యాండ్ కన్వర్జేషన్ అయినాయో కూడా త్వరలోనే మీ ముందుంచుతానని తెలియజేస్తున్నాను.